ప్రశ్నించే తత్వము ఇది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అవసరమా కాదా? ఇది ఒకటి చెప్పదలుచుకున్నా. రెండో అంశం, అసలు మనము ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా, మన చుట్టూ ఉండే జనం గురించి. ఈ రెండు అంశాలు చెప్తాను నేను. ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనే జబ్బు ఉందని చాలా భయం పట్టుకుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కూడా వెంటబడతా ఉన్నారు, చనిపోయినారు కూడా కొంతమంది. ఎక్కడ పెడితే అక్కడ స్వైన్ ఫ్లూ అనేది జాగ్రత్తగా ఉండకపోతే వస్తుంది. దగ్గు కొంచెం వచ్చినా, జలుబు కొంచెం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, ఆయాసం వచ్చినా ఈ స్వైన్ ఫ్లూ ఏమో నుంచి భయం. ఈ భయాన్ని ఉన్నదానికంటే మించి మీడియా వాళ్ళు పెంచుతున్నారు. ఒక్కరిద్దరికి జబ్బు వచ్చిందని మన జిల్లాలో అర్థం కాగానే డిఎంఎండ్హెచ్ఓ గారిని తరుముతూ ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ మనిషి కూడా ఒకరు చనిపోయినారు ఈ మధ్య. నిన్నగాక మొన్న మా బంధువు ఒక అతను జలుబు, విపరీతమైన ఆయాసం, దగ్గు. వెంటనే హైదరాబాద్ పంపిస్తే స్వైన్ ఫ్లూ అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ప్రశ్నించడం అనే దాన్ని ఇక్కడి నుంచి మొదలెడదాం. ప్రతి జలుబు, దగ్గు అన్నీ స్వైన్ ఫ్లూ ఏనన్నా? అసలు దాన్ని గుర్తుపట్టేది ఎట్లా? ఇది ఫ్లూ జ్వరం. ఫ్లూ జ్వరం అంటే మీకు తెలుసు, ఇన్ఫ్లుయెంజా అనేది. జలుబు ఉంటుంది, ముక్కులేమో నీళ్లు గారుతాయి, కొద్దిగా దగ్గు ఉంటుంది, ఒక 3 రోజులు 4 రోజులు ఒళ్ళు నొప్పులు, సతాయింపు ఉంటుంది, దాని అంతా అదే తగ్గిపోద్ది. ఇది ఫ్లూ జ్వరం అంటే. స్వైన్ ఫ్లూ అంటే ఇది కూడా ఫ్లూనే, పందులు గుండా వస్తుంది. ఇది ఒక రకమైన ఫ్లూలో ఒక రకం. ఇది H1N1 అనే వైరస్ నుంచి వచ్చే ఒక రకం. అంటే ఫ్లూ వైరస్ మ్యుటేషన్ జరిగి దాని జీన్ స్ట్రక్చర్ మారినందుకు వచ్చినటువంటి కొత్త రకమైన ఫ్లూ ఇది. ఇందులో మామూలు ఫ్లూ లక్షణాలన్నీ ఉంటాయి. అదనంగా ఏముంటాయంటే దగ్గు కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆయాసం వస్తుంది. మనం కలర్ కానీ కొద్దిగా ఫెయిర్ కలర్ ఉంటే పెదాలు బ్లూగా మారడం కూడా తెలుస్తుంది. డార్క్ కంప్లెక్షన్ ఉండే వాళ్ళు కనుక్కోలేం, కానీ కొంచెం ఫెయిర్గా ఉండేటోళ్ళు కనుక్కోవచ్చు. జలుబు, దగ్గుతో పాటు ఆయాసము, ఊపిరి పీల్చడం కానీ కష్టంగా ఉంటే ఇట్లాంటప్పుడు అనుమానించాలి స్వైన్ ఫ్లూ అని. క్వశ్చన్ వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్ వేయకపోతే ఆన్సర్ రాదు. నేను లాస్ట్ టైం ఫ్లూ ఎపిసోడ్ వచ్చినప్పుడు, స్వైన్ ఫ్లూ ఎపిసోడ్ వచ్చినప్పుడు 2 ఏళ్ళ నాడు ఒక 4-5 నిమిషాలు ఆడియో ఫైల్ పెట్టాను నేను వాట్సాప్లో. ఊరికే భయపెడుతున్నారా ఫ్లూ జ్వరం అని. కోట్ల మంది జనంలో 10 మందికి 20 మందికి వస్తే అందరికి వచ్చినట్టు భయపెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి పెట్టాను నేను. ఒకవేళ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు ఎంత సులభం. జన సమ్మర్దం ఉండే చోట, ఎక్కువ మంది జనం ఒకే దగ్గర, క్లోజ్డ్ స్పేస్లో ఉండే చోట ఈ వైరస్ తేలిగ్గా ఇతరులకు అందుకుంటుంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది మాస్కులు కట్టుకొని తిరుగుతూ ఉంటారు బయట, చూసారా మీరు? ఈ మాస్కులు దిబ్బలేయడానికి కూడా పనికిరావు, వేస్ట్ కార్యక్రమం అది. ఆ మాస్కులు పనిచేయవు, దానికి స్పెషల్ మాస్కులు ఉంటాయి. మాస్క్ 250 అవుతుంది. ఆ మాస్క్ ఒక రోజు వాడితే సాయంత్రానికి పారేయాలి. ఎంతమంది ఆ విధంగా వాడగలని చెప్తారా మీరు? రోజుకు ఒక మాస్క్ పారేయాలి. స్వైన్ ఫ్లూ వస్తుందేమోనని. అది అయ్యే పనే కాదు. ముఖాన ఎవరు దగ్గొద్దు, దగ్గించుకోవద్దు. ఇది ఒక జాగ్రత్త. మీరు దగ్గొద్దు, ఇతరులు దగ్గబోతే నువ్వు పక్కకి తప్పుకొని పో. దగ్గవలసి వస్తే చేతిగుడ్డ అడ్డం పెట్టుకొని దగ్గండి, తుమ్మండి. సింపుల్ జాగ్రత్త. నీ చేతిగుడ్డకే ఉంటాయి ఆ వైరస్లు, ఎక్కడికి పో. మనకు ఒకవేళ ఉన్నా ఇతరుల గురించి ఎందుకు జాగ్రత్త అనే మాటకి కూడా ఇది కనెక్షన్ ఉంది. మనకి స్వైన్ ఫ్లూ ఉంది, దగ్గినా మనకి ఇష్టం వచ్చినట్టు ఆడిపోతాడు. మనకేమి లాభం వాడిపోతే? కాబట్టి గుడ్డ అడ్డం పెట్టుకొని దగ్గండి, తుమ్మండి. రెండో ఇంపార్టెంట్ జాగ్రత్త, మీరు ఏ వస్తువుని తాకినా, ఎవరిని తాకినా, ఇప్పుడు ఇటు వస్తువుని తాకా, ఈ బుక్కు తాకా, ఈ సీసాను తాకా, సెల్ ఫోన్ తాకా, దేన్ని తాకినా ఆ చేతులతో
ముక్కుల్లో ఏళ్ళు పెట్టొద్దు, కళ్ళల్లో ఏళ్ళు పెట్టొద్దు, నోట్లో ఏళ్ళు పెట్టొద్దు, ముఖం తుడుచుకోవద్దు, సబ్బుతో కడుక్కోకుండా ఈ పనులు చేయొద్దు. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మీ పక్కన కూర్చున్న వాళ్ళకి స్వైన్ ఫ్లూ ఉన్నా నీకు రాదు. ఇంతే, ఇంతకంటే అక్కర్లేదు. ఇది ఎంత చిన్న విషయం మనం ఎవరికైనా నేర్పచ్చు. మన పిల్లలకు కూడా ఇంగ్లీష్తో పాటు ఇట్లాంటివి కూడా నేర్పండి అని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంగ్లీష్ ఎటు నేర్పుతారు, తప్పదు అది. ఇవి జీవితానికి పనికొచ్చేవి, ఇట్లాంటివి కూడా నేర్పండి. చిన్న చిన్న జాగ్రత్తలు, బాగుపడతారు. అందుకని ప్రశ్న దగ్గర నుంచి మనం మొదలవుతుంది. నేను ఒకరోజు మన కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ బరువు చేసే మిషన్లు 3 ఉన్నాయి వరుసగా. ఇంతలా ఉంటుంది మిషన్, పైన చక్రాలు రంగురంగులు తిరుగుతూ ఉంటాయి, చూడడానికి ఆకర్షణీయంగా పెట్టారు. ఆ మిషన్ ఎక్కారు 2 రూపాయలు వేసి. 85 కిలోలని కాగితం వచ్చింది. కాగితం వెనక్కి తిప్పితే దాని అదృష్టం రాసింది. దాంట్లో ఈ వారం బంధువులు మీ ఇంటికి వస్తారు అని రాసింది. ఓహో, సర్లే వస్తే రానీలు అనుకుని ఊరుకున్నా. నాకు బంధువులు వస్తారనే సంగతి ఈ మిషన్కి ఎట్లా తెలిసిందని అనుమానం వచ్చింది. మరలా ఎక్కా, ఒక 5 నిమిషాలకి మరలా ఎక్కి మళ్ళీ 2 రూపాయలు వేశాను. ఈసారి ఈ వారంలో జాగ్రత్తగా ఉండకపోతే నీకు ప్రమాదం వస్తుందని రాసింది. బంధువులకు సంబంధం వల్ల ఇది కొత్త సబ్జెక్టు. 5 నిమిషాల్లో నా అదృష్టం మారిపోయింది ఏందనుకున్నా. ఆ తర్వాత నేను ఊరు వెళ్తా ఉన్నా, హైదరాబాద్ వెళ్తా. సూట్ కేసు ఎంత ఉంది నాది, సూట్ కేసు పెట్టా, దాని మీద 5 కిలోలని వచ్చింది. దానికి కూడా అదృష్టం చెప్పింది, నీవు ప్రేమించిన అమ్మాయి నీకు దక్కుతుంది రాసి. సూట్ కేసుకి ప్రేమించిన అమ్మాయి దక్కద్దట. ఏమట చెప్పా? అది ప్రశ్నించటం అంటే. ఆ మిషను నీ భవిష్యత్తు చెప్పగలదా? దానికి ఏం తెలుస్తుంది? చాలాసార్లు మన భవిష్యత్తు మనకే తెలిసి ఆడవదు, ఇంకొకటికి ఏం తెలుస్తుంది? మన భవిష్యత్తు మనకే తెలియదంటే నేను ఊరికి తమాషకేం చెప్పలా. పక్కనే ఇంకొకటి నా ఫ్రెండ్ కూడా విజయవాడ పోతే కనపడ్డాడు ఈ మిషన్లో తూకం చూసుకునే టైంలో. ఏమిరా ఎక్కడికి వెళ్తున్నావు రా అన్న. విజయవాడ అన్నాడు. ఎన్నింటికి బస్సు అన్న? 8ంటికి రాత్రి అన్నాడు. ఎన్నింటికి చేరుతావు అన్న? 8 గంటలు పడుతుంది, తెల్లవారుజామున 4ంటికి చేరుతా అన్నాడు. ఖచ్చితంగా 4 గంటలకు విజయవాడ చేరుతావా అన్న. ప్రశ్న కొంచెం మార్చా, గమనించారా? ఎన్నింటికి వెళ్తాను అంటే 4ంటికి అన్నాడు. ఆడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు 4ంటికి వెళ్తానని. ఖచ్చితంగా 4 గంటలకు విజయవాడ ఉంటావా అన్న. అది ఎట్లా చెప్తావా బా అన్నాడు. ఎందుకు చెప్పలేవు? నీ భవిష్యత్తు నువ్వే చెప్పలేవు అంటే అర్థం అది. ఎందుకు చెప్పలేడంటే, అది కరెక్ట్గా అతను చెప్పాలి అంటే ఆవిడ బస్ కండిషన్ తెలిసి ఉండాలా, బస్సు డ్రైవర్ కండిషన్ తెలిసి ఉండాలా, రోడ్డు కండిషన్ తెలిసి ఉండాలి, ఎదురుగా వచ్చే 100 బస్సులు లారీల కండిషన్ తెలిసి ఉండాలి. అవన్నీ తెలిస్తే ఖచ్చితంగా 4కి చేరుతా అని చెప్పగలరు. మనల్ని ఎవరికి తెలిసి చెప్తారా మీరు? ఇక్కడి నుంచి మీరు ఇంటికి పోవాలి కదా, గంట అయిన తర్వాత అయినా. ఆటోలకి కొంతమంది పోతారు, కొంతమంది బస్సులకి పోతారు. ఖచ్చితంగా ఇంటికి చేరుతావా 6 గంటలకి నేను అడిగితే మీరు ఎంతమంది ఖచ్చితంగా చేరుతా అని చెప్పగలరు? ఖచ్చితంగా చేరాలి అనుకుంటున్నానని చెప్పగలరు. అంతేనా? మీరే కాదు, నేనేనంతే. నేను ఇక్కడి నుంచి కర్నూలు పోవాలి, నాకు పనులు ఉన్నాయి, ఏమేం పనులు చేయాలో అవన్నీ పెట్టుకునే వచ్చా. అంతా మొత్తం ప్లాన్ ఈ ఒక్కరోజుకి కాదు, ఇంక 20 ఏళ్ళకి ప్లాన్ చేసుకొని ఉన్నా నేను. కానీ నేను పోయే ఈ బండి డ్రైవర్ మంచోడే, తాగేవాడు కూడా కాదు. కానీ ఆ బండికి ఎదురుగా వచ్చి బండోడు తాగినాడు అనుకో, నాకేడా తెలుస్తుంది? వాడు వచ్చి గుద్దాడు అనుకో, ఆ బండిలో బ్యాగులు ఉండొచ్చు, బాగా గుద్దితే బ్యాగులు లేవు, ఏమి లేవు, లేచిపోవడమే. ఏం సార్ ఖచ్చితంగా ఇంటికి చేరుతారు నన్ను అడిగితే ఏం చెప్పాలి నేను? మీరు అట్లా అడగకూడదు నన్ను. ఎన్నింటికి ఇంటికి పోదాం అనుకుంటున్నారని అడగాల. నేను చెప్తా 6ంటికని. ఖచ్చితంగా 6ంటికి చేరుతారు నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు, మిమ్మల్ని కూడా ఎవరు అడగకూడదు. ఖచ్చితంగా అనేది మనకు తెలియదు. మన భవిష్యత్తే మనం చెప్పుకోలేం అంటే అర్థం అది. అలాంటప్పుడు ఆ దిక్కుమాలిన మిషను నా భవిష్యత్తు 3 సార్లు చెప్పింది, నా సూట్ కేసుకు కూడా భవిష్యత్తు చెప్పింది. మీరు చాలామంది సాక్షి పేపర్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ పేపర్ చూసినా ఒకటేలేండి. సాక్షి ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఆదివారం ట్యాబ్లాయిడ్ అని వస్తుంది ఒకటి బుక్కు. ఈ బుక్కులో వెనక 2 పేజీల్లో ఇటుపక్క పేజీల్లో సింహంబట్ల సుబ్బరావు అని, అటుపక్క పేజీలు ఇన్సియా కంబాటి అని ఇద్దరు భవిష్యత్తు రాస్తారు. మేషము, వృషభము, కర్కాటకము ఇట్లాంటి పేర్లతో రాసులు అన్నమాట. ఈ రాశి కలిగినటువంటి వాడు భవిష్యత్తు ఈ వారమంతా ఏందని రాస్తారు. ఇటుపక్క ఈయన రాసింది, అటుపక్క ఆమె రాసింది పోల్చి చూడండి, 2 ఒక రకంగా ఉండవు. దేన్ని నమ్మాలి మీరు? ఆ 2 పేజీల్లో ఉన్న దేన్ని నమ్మాలి? మీరు మేషరాశి వాళ్ళు, ఆ మేషం ఒక రకంగా రాసినారు, ఈ మేషం ఇంకొక రకంగా రాశారు. దీంట్లో నీకు పనికొచ్చే రంగు ఒకటి రాసినారు, దాంట్లో ఇంకొక రంగు రాసినారు. అంటే ఈ వారం నీకు ఈ రంగు అయితే నీకు అదృష్టం. ఆ రంగులను బట్టి చీరలు కట్టే బ్యాచ్ ఉన్నారు, రంగులను బట్టి చొక్కాలు కట్టే బ్యాచ్ ఉన్నారు. ఆ రంగు ఈ వారం నీకు నచ్చొద్దంటే చొక్కా చేస్తాడు ఆయన. ఇద్దరు శరీరకంగా చెప్తే ఎవరిని నమ్మాలా? మీ కర్మగాలి ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా తెచ్చి పెట్టుకో పక్కన. ఆదివారం వాళ్ళు చెరో పేజీ రాస్తారు, ఇట్లే నీ భవిష్యత్తు చెప్పేస్తారు. నలుగురు 4 రకాలుగా చెప్తే ఏం కావాలి నువ్వు? కాబట్టి మన భవిష్యత్తుకు ఎవరు కారణం అనంటే ఎక్కువ సందర్భాల్లో మనమే. అయినా కూడా మనం కూడా చెప్పలేని చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మనం చెప్పాలి అంటే మనకి ఇది ఖచ్చితంగా జరుగుతుందని ముందే తెలుసుంటే చెప్పగలం. అలాంటివి కొన్ని ఉన్నాయి సైన్స్లో. నేను అలాంటి ఉదాహరణ చెప్తాను. ఇది కూడా క్వశ్చన్ లాంటిదే. ఇది 1968లో జరిగినటువంటి సంఘటన. మీనాక్షి లాడ్జి దగ్గర ఒక బొమ్మ పెట్టింది, హస్తం బొమ్మ. కాంగ్రెస్ వాళ్ళ హస్తం కాదు అది, అప్పటి కాంగ్రెస్ వాళ్ళకి హస్తం లేదు. ఆ హస్తం బొమ్మ మీద ఫలానా సిద్ధాంతి గారు హస్త సాముద్రికం చెప్తారు అని రాసింది. రూమ్ నెంబర్ 121లో ఉంటాడని రాసింది. మేము స్టూడెంట్స్ 5-6 ఆ రూమ్లోకి వెళ్ళాం. అప్పుడే స్కాలర్షిప్ తీసుకొని ఉన్నాను నేను. ఆ సంవత్సరానికి 1500 స్కాలర్షిప్. పెద్ద మొత్తమే 1500 అంటే ఆ కాలంలో. మాకు సంవత్సరానికంతా 1000 రూపాయలు ఖర్చు అయ్యేది కాదు. భోజనం 3 రూపాయలు. రాజకీయ పైన దగ్గర తినేవాళ్ళం. 30 టికెట్లు కొనుక్కుంటే నెల తినేవాళ్ళం. అట్టుండేది. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరేనా పలానా సిద్ధాంతి గారు అన్నాం. అవును నేనే అన్నాడు. నేను ఋషికేశ్లో తర్ఫీదు తీసుకున్నా, చెయ్యి చూసి భవిష్యత్తు చెప్పటం అన్నాడు ఆయన. మంచిది సార్, మీరు చెయ్యి చూసే చెప్తారా, చేతి ముద్ర చూసి కూడా ఏమన్నా చెప్తారా అన్న. ఏమనుకుంటున్నావు నన్ను అన్నాడు ఆయన. ఏం అనుకోవటం లేదు సార్ అన్న. ఏం అనుకోవటం లేదు, మీరు చేతి ముద్ర చూసి చెప్తారా, చెయ్యి చూసి చెప్తారా అంటే మనిషి రావాలన్నా రాకుండా ముద్ర వచ్చినా చెప్పగలరా అని అడిగాం. మీరు గొప్ప వాళ్ళని తెలిసే వచ్చినాం సార్ అన్నాం. 50 రూపాయలు అవుతుంది ఒక మనిషికి అన్నాడు. 50 రూపాయలు జేబులో 1500 ఉన్నాయి కదా, తంతున్నాయి కదా ఇక్కడ. 50 రూపాయలు పర్వాలేదు సార్, మీరు చేతి ముద్రలు చూసి కూడా చెప్పేటట్లయితే సిద్ధంగా ఉన్నారన్న. 10 ముద్రలు అప్పటికే మా దగ్గర పెట్టుకొని వచ్చినాం. ముందే ప్లాన్డ్గానే వెళ్ళినాం. తెల్ల కాగితాలు మేము ముద్రలు వేసుకున్నాం, చేతి ముద్రలు. 10 కాగితాలు అన్నిటికీ నెంబర్లు వేసి పెట్టాం. ఏ నెంబర్ ఎవరిదో అంతా రాసుకొని వేరే కాగితాలు జేబులో పెట్టుకున్నాం. 10 మందికి 50 చొప్పున 500 అక్కడ పెట్టాం. ఇప్పుడు నువ్వు భవిష్యత్తు చెప్పాలి సార్ అన్న. భవిష్యత్తు కానీ భూతకాలం కానీ వర్తమానం కానీ ఏదైనా చెప్పగలను అన్నాడు. భూతకాలం ఒక్కొక్క కాగితం మీద 2 ప్రశ్నలు చెప్పండి సార్ అన్న. ఈ ముద్రలు వరుసగా నంబర్లు వేసి ఉన్నాయి 10. ఆ నంబర్లు ఎవరో మా దగ్గర రాసుకొని ఉన్నాం. నీకు ఇంకా వివరాలు కావాలంటే ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తా, పుట్టిన టైం ఇస్తా, ఏ ఊళ్ళో పుట్టింది కూడా ఇస్తా. జ్యోతిష్యం చెప్పాలంటే ఈ 3 ఉండాలి. ఈ 3 ఇస్తా, కాగితం వెనక పక్క రాసి ఉన్నాయి అని చెప్పాం. మీరు ఆలోచించుకొని 2 ప్రశ్నలకు చెప్పండి సమాధానం చాలన్నా. ఏ ముద్ర ఆడవాళ్ళది, ఏది మగవాళ్ళది, ఎవరికి పెళ్ళి అయింది, ఎవరికి కాలే, ఈ 2 చెప్పండి చాలన్నా. ఇది ఈ మధ్య ఓ పెద్ద జ్యోతిష్ పండితుడు నాకు ఫోన్ చేశాడు. ఈ మధ్య అంతా 2-3 నెలలు అయింది. నేను నిజామాబాద్లో మా వేదిక మీటింగ్కి వెళ్ళి అక్కడ ఓ ప్రకటన చేస్తాం. జ్యోతిష్యం అనేది శాస్త్రం అని ఎవరైనా ప్రూవ్ చేస్తే, అమెరికాలో జేమ్స్ ర్యాండ్ అని ఒక అతను ఉన్నాడు, మాకు తెలిసిన అతను. 6 కోట్ల డబ్బులు ఆయన బహుమానం ఇస్తాడు. జన విజ్ఞాన వేదిక 2 లక్షలు ఇస్తుంది. ఏటీ కోవర్ అని ఒక ఆయన లంకలో ఉన్నాడు, చచ్చిపోయాడు, ఇప్పుడు లేడు ఆయన. ఆయన ఒక పందెం కాసినాడు, 20 లక్షలు ఆయన ఉంది.
ఈ డబ్బులన్నీ నేను ఇప్పిస్తానని చెప్పి నేను పేపర్లో వేసా. అది ఎప్పుడో సంవత్సరమైంది నేను వేసి, అప్పుడు ఎవడు మాట్లాడలే. తరువాత ఎవరో చూసి దాన్ని వాట్సాప్లో ఎక్కించినారు నాకు తెలియకుండా. అది ఈయన చూశాడు, ఈ పండితుడు పూర్ణమోహన్, ఆయన పేరు, గుంటూరు, మంచి పెద్ద పండితుడే. ఆయన నాకు ఫోన్ చేసి, నేను ఎక్కడ విజయనగరంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, మీ వాట్సాప్ ఒకటి పోస్టింగ్ వచ్చిందండి, జ్యోతిష్యం శాస్త్రం ప్రూవ్ చేస్తే 6 కోట్లు ఇస్తామన్నారు, ఇస్తారా అన్నాడు. ప్రూవ్ చేస్తే ఇస్తామండి, కానీ ప్రూవ్ చేయటం అంటే ఏందో మనం మాట్లాడుకోవాలి కదా, మీరు ఏ పద్ధతిలో ప్రూవ్ చేస్తారో మాట్లాడుకోవాలి కదా, ఒక మీటింగ్ పెట్టుకుందాము, మీటింగ్ పెట్టుకొని మనం విధి విధానాలు నిర్ణయించుకుందాం, ప్రూవ్ చేయటం అంటే అర్థం ఇదని, దాన్ని మీకు ఇవ్వాల్సిన డేటా మేము ఇస్తాం అని చెప్పి నేను రిప్లై ఇచ్చా. ఆయన ఫోన్ చేసిన అరగంటకి ఇంకొక ఆయన ఫోన్ చేశాడు పాలకొల్లు నుంచి, ఈయన ఫ్రెండు. మీ ఇద్దరు వస్తారా మరి చర్చించుకుందామని విజయవాడలో 2 సిట్టింగులు మేము కూర్చున్నాం. మేమేం చెప్పినామంటే, నువ్వు ఏ జ్యోతిష్ గ్రంథం ప్రకారం చెప్తావో మేము అడగం, నువ్వు లెక్కలట్టేసుకుంటావో మేము అడగం, మీ ఇష్టం ఎట్టైనా వేసుకోండి, మీరు ఏమేమి చెప్పగలరు, మీకు ఏమేమి డేటా మేము ఇవ్వాలా చెప్పండి అని అడిగాం. వాళ్ళు అడిగింది ఏంటంటే, ఆడవ మగ కూడా మీరు చెప్పక్కర్లేదండి, పుట్టిన తేదీ చెప్పాలి, పుట్టిన టైం చెప్పాలి, పుట్టిన ఊరు చెప్పాలి అన్నారు. రైట్, మీరేమేం చెప్తారు? మా జ్యోతిష్ గ్రంథం ప్రకారం 65 అంశాలు మేము చెప్పగలం అన్నారు. 65లో ఏమేమి ఉన్నాయో మొత్తం వాళ్ళు చెప్పారు మాకు. 6 గంటలు చర్చ మాకు చెప్తే అందులో 13 అంశాలు ఎరుకున్నాం. మేము మనిషి పేరు చెప్పాం కదా, ఆడో మగో చెప్పాలి, వయస్సు చెప్పాలి, 65లో ఇవి ఉన్నాయి, పెళ్ళి ఏందో లేదో చెప్పాలి, ఎన్నో పెళ్ళో చెప్పాలి, పిల్లలు ఎంతమందో చెప్పాలి, పిల్లలు వరుస క్రమం చెప్పాలి, ఆడ మగ వాళ్ళ వయస్సులు చెప్పాలి, వాళ్ళ తేదీలు చెప్పాలి, పుట్టిన తేదీలు, కారు ఉందో లేదో చెప్పాలి, ఆస్తి ఉందో లేదో చెప్పాలి, ఇల్లు ఉందో లేదో చెప్పాలి. ఇట్లా 13 అంశాలు మేము ఏరుకున్నాం. వాళ్ళు ఓకే అన్నారు. మేము 19 మంది లిస్టు వాళ్ళకి ఇచ్చినాం, ఈ వివరాలన్నీ ఇచ్చి అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. 7 పేజీల అగ్రిమెంటు ఇవన్నీ పెట్టి రాసుకొని మా వైపు నుంచి 4 సంతకాలు పెట్టి ఇచ్చాం. వాళ్ళిద్దరూ మాకు ఇంతవరకు దొరకటంలా, ఫోన్లో ట్రై చేస్తున్నాం 2 నెలల నుంచి. 2 నెలల నుంచి ట్రై చేస్తున్నాం. మేమేం కండిషన్ పెట్టామంటే, జ్యోతిష్యము శాస్త్రము సైన్స్ అని ప్రూవ్ అయితే జన విజ్ఞాన వేదిక జ్యోతిష్యాన్ని ప్రచారం చేస్తుంది. మేమందరం, నేను ఇంక వేరే ఏం మాట్లాడను, జ్యోతిష్యం పనిచేస్తే ఏం మాట్లాడను, జ్యోతిష్యం పనిచేస్తేనే మాట్లాడతా. ప్రూవ్ అయితే నాకేంది బాధ, ప్రూవ్ కాలేదు అని చెప్పి కానీ తేలితే మీరు ఇంకా జ్యోతిష్యం చెప్తానని ప్రకటించకూడదు, మీరు మానేయాలి. ఒప్పుకున్నారు వాళ్ళు, మేము ఒప్పుకున్నాం, సంతకాలు అదే రాసింది. దాంట్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అగ్రిమెంట్ చూసి ఇంట్రెస్ట్ ఉంటే మీ ఈమెయిల్స్కి నా అగ్రిమెంట్ ఫార్వర్డ్ చేయగలను. ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు చెప్పండి, చూడండి. మీరు, నేను వాళ్ళని ఏం అనడానికి అంటాను, ఎందుకంటే ఒక విషయాన్ని శాస్త్రమా కాదా తేల్చాలంటే ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సిందే, వేరే మార్గం లేదు. ఇవి నేను చిన్న ప్రశ్న వేసినాను అనుకోండి, ఎడజాలుతుంది అంటే మార్గం అదే. ఒక బీకర్ నీళ్ళు తెచ్చా, టమాటా పండు తెచ్చా, బీకర్ నీళ్ళల్లో టమాటా పండు వేస్తాను, ఇది మునిగి అడుక్కుపోతుందా, పూర్తిగా నీళ్ళ మీద ఉంటుందా, సగం మునిగి సగం పైకి ఉంటుందా అని అడిగినా. మీ అందరిని అడిగాను అనుకోండి, మునుగుతుంది, తేలుతుంది. తేలడం అంటే కొంత పైకి కొంత లోపలికున్న తేలడమే. మునగడం అంటే అడుక్కు చేరాలి. ఒక రాయి వేస్తే అడుక్కు పోతుంది కదా, అట్లా పోతుందా, సగం పైకి సగం లోపలికి ఉంటుందా అని అడిగితే ఏం సమాధానం అడుగుతున్నా? తేలుతుంది అనే వాళ్ళు ఎంతమంది? పోనీ టమాటా నీళ్ళలో తేలుతుంది, మిగతా వాళ్ళందరూ ఏమని తెలియదని, అంతేనా? అటు అనుకోవచ్చా నేను? రైట్, థ్యాంక్ యూ. ఏం తప్పులేదు సార్, తెలియకపోవడం నేరం కాదు. నాకు కొన్ని 100 విషయాలు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. వైద్యంలోనే కొన్ని 1000 విషయాలు నాకు తెలియదు. మీరు ఆశ్చర్యపోవద్దు.
మీకంటే నాకు ఎక్కువ వైద్యం తెలుసు, చాలామంది డాక్టర్ల కంటే చాలా ఎక్కువ తెలుసు. కానీ నాకు తెలియని కొన్ని వేలు లక్షలు ఉన్నాయి. సిగ్గుపట్టంలో నేను చెప్పడానికి. అన్నీ తెలిసిన వాడు ఈ భూమి మీద లేడో ఫర్గెట్. కాబట్టి టమాటా పండు నీళ్ళల్లో మునుగుద్దు లేదో తెలియకపోవడం నేరం కాదు. మీరెవ్వరు సిగ్గుపడక్కర్లేదు. ఈరోజు ఇంటికి వెళ్ళినాక టమాటా వాడు తీసుకొని నీళ్ళల్లో వేసి చూడండి. పిల్లల్ని ఆలోచింపజేయటం అంటే ఇదే మార్గం. నేను ప్రయోగం ఇదే చేస్తా క్లాస్ రూమ్లో. మునుగుతుందో తేల్దా ముందు అడుగుతా. పెద్ద సంస్థ యొక్క కార్యకర్తలు 100 మంది బ్రహ్మంగారి మఠంలో హాజరైతే 6 నెలల నాడు టమాటా నా దగ్గర పెట్టుకున్నా, నీళ్ళని దెమ్మన్నా, మునుగుద్దో తేల్దో చెప్పండి రా అన్న. ఆ సంస్థ చాలా ప్రజాహిత కార్యక్రమాలు చేయడానికి పెట్టుకున్న సంస్థ అది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తెలియకపోతే ఎట్లా మీకని అడిగా. మొత్తం 2 గ్రూపులు అయినారు వాళ్ళు. మునుగద్దనే బ్యాచ్, తేలద్దనే బ్యాచ్. వాళ్ళు ఎదురుగ్గా ప్రయోగం చేసి చూపించా. ఇప్పుడు ఏమంటారన్న, మునిగితే అందరూ మునిగిందనాలి, తేలితే అందరూ తేలిందనాలి. చూడటం అంటే ఫైనల్గా అదే ప్రూఫ్. చాలాసార్లు మన ఇంద్రియాలతో తెలుసుకునేదాకా మనకు తెలియవు కొన్ని. ప్రయోగం అంటే పిల్లలు చేయగలిగే ప్రయోగము, వాళ్ళకి అర్థమయ్యే ప్రయోగం మనం డిజైన్ చేసి చేయాలి. ఇదే ప్రశ్నించడం అంటే ఇదే. మునుగుతుందా తేలుతుందా ప్రశ్న అంతే. ఇట్లాంటి ప్రశ్న ఈయన అడిగా నేను. ఈ చేతులు చూసి నువ్వు చెప్పండి సార్ ఈ 2 ప్రశ్నలకు జవాబు చెప్పని అడిగా. ఆయన 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది జవాబు చెప్పటంలా. అస్తమైన ఏం సార్ జవాబు చెప్పటం లేదన్నా. లెక్కలేస్తా ఉన్నాడు. ఆయన శాస్త్రం చదువుకున్నాడు కాదు, గ్రంథాలు చాలా చదివాడు. ఆ గ్రంథాలన్నీ సంస్కృతంలో నాకు చెప్తున్నాడు. నాకెందుకు సార్ అవన్నీ అన్నా. ఇది కూడా తెలియదా అన్నాడు. నాకు తెలియాల్సిన పని అయిందన్నా. జ్యోతిష్ శాస్త్రం గ్రంథం నాకెందుకు తెలియాలి, నువ్వు కదా చెప్తానన్నావు, నువ్వు చెప్పు అంతే అయిపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్ వాడే వాళ్ళందరికీ సెల్ ఫోన్ లోపల ఏముందో తెలియాలనా? అక్కడేముంది, వాడటం తెలిస్తే చాలు. ఎట తయారు చేసినారు, ఏ ఊళ్ళో చేసినారు, టెక్నాలజీ ఏంది, దీని వెనక నానో సర్క్యూట్స్ ఎట్టున్నాయి, ఎవడికి అవసరం అండి? అందుకని నీ పుస్తకాలు ఏముందో నీకు అవసరం, నువ్వు చూసుకోది. నువ్వు చెప్తానన్నది చెప్పు నాకు. నేను పరీక్ష చేయడానికి వచ్చిన, డబ్బులు ఇచ్చిన, ఊరికేం అడగడంలా నిన్ను. అప్పుడు నేను చివరిగా ఇదేదో కష్టంగా ఉన్నట్టుందని ఒక్క ప్రశ్న వేస్తా, జరగబోయేది చెప్పాలి. ఒక్క ప్రశ్న. ఈ ఒక్క ప్రశ్నగా నువ్వు కరెక్ట్గా జవాబు చెప్పిన 500 ఇచ్చి పంపిస్తాను. ఇట్లా అక్కడ 500 అక్కడే ఉన్నాయి. ఒక్క ప్రశ్న అనేటప్పటికి ఆయన కొంచెం ఇంట్రెస్ట్ కలిగి, మరి 20 ప్రశ్నలు కదా అంతకుముందు అడిగింది, ఒక్కడి తప్పుపోకూడదు, మా కండిషన్ అది. ఒక్క ప్రశ్న ఏం వేసినానంటే, నా జేబులోంచి పెన్ను తీసా, జరగబోయేది చెప్పాలి. ఈ పెన్నుకి నాకు సంబంధించిన జరగబోయేది ఒకటి అడుగుతా నేను. ఈ పెన్నుతో నా చర్మం మీద ఇట్లా గుచ్చుకోనా కరెక్ట్గా చెప్పాలని. నువ్వు గుచ్చుకుంటావనంటే నేను మడిచి జేబులో పెడతా, నువ్వు గుచ్చుకోవంటే అప్పుడు గుచ్చుకుంటా. కూర్చో. చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే, గుచ్చుకోకపోవడం పని నా చేతిలో ఉంది, ఫలితం అతను చెప్పాలి. ఎప్పుడూ కూడా పని ముందు ఉంటుంది, ఫలితం తర్వాత ఉంటుంది. పరీక్ష రాయడము పని, పాస్ అవ్వడం పాస్ కాకపోవడం ఫలితం అది తర్వాత ఉంటుంది. ఎప్పుడైనా సరే పనిని చెప్పి ఫలితం చెప్పమంటే కుదరదు. నేను ఇప్పుడు గుచ్చుకోనా పని చెప్పా, ఫలితం చెప్పమని అడిగా. పని నా చేతిలో ఉంది, ఫలితం ఆయన చెప్పాలా? చెప్పలేరు. ఆయన గుచ్చుకుంటామన్నాడు అనుకో, మళ్ళీ జేబులో పెడతా. గుచ్చుకోమన్నాడు అనుకో, గుచ్చుకుంటా. ఎప్పటికీ చెప్పలేరు. ఇది ఎందుకు నేను చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నానంటే, నేను ఆ తర్వాత ఇంకో ఛాలెంజ్ చేశా ఆయనకి. ఈ కాగితం మీద నేను ఒకటి రాస్తా, రేపు ఉదయం 10 గంటల 10 నిమిషముల టైంకి రేపు ఉదయం ఈ లాడ్జ్ ఎదురుగా జరగబోయే ఒక పనిని ఇక్కడ రాస్తా అన్నా, ముందే రాస్తా అన్నా. సీల్ చేయి, నీ జేబులో పెట్టుకో, నీకు ఇచ్చి వెళ్ళిపోతా అన్నా. అది అక్కడ జరగబోతుందని నేను చెప్పగలను, నువ్వు చెప్పలేవన్నా. ఎవరైనా భవిష్యత్తు చెప్పాలి అంటే సైన్స్ చేతిలో ఉన్నోడే చెప్పగలడు, ఎవడు చెప్పలేడు.
ఆ పని ఏంటంటే ఎవరి చేతుల్లోనైనా నిప్పు కెనకెన పెడితే కాలుతుంది అని ముందే చెప్పగలం. ఎట్ట చెప్పగలడు ముందే? ఎవరికైనా కాలుతుంది, ఎక్కడైనా కాలుతుంది, ఎప్పుడైనా కాలుతుంది అని ప్రూవ్ అయింది ఇప్పటికే. కాబట్టి కొత్తని తెచ్చినా కాలుతుంది, ఈ ఊళ్ళో కాకుండా ఇంకో ఊళ్ళో పెట్టినా కాలుతుంది, ఇప్పుడు కాకుండా రేపు పెట్టినా కాలుతుంది. అండ్ దట్ ఈజ్ సైన్స్. సైన్స్ అంటే అది. అట్లా తెలుసు కాబట్టే చంద్రయాన్ నౌకని శ్రీహరికోటలోంచి వదిలితే ఫలానా చోట చంద్రుడి మీద ఫలానా టైంకి దిగద్దని ముందే చెప్పగలిగినారు. వాళ్ళ చేతిలో సైన్స్ ఉంది కాబట్టి. నా చేతిలో వైద్యమైన సైన్స్ ఉంది కాబట్టి అపెండిసైటిస్ జబ్బుగా నీకైతే ఇదిగో ఈ పద్ధతులు ఆపరేషన్ చేస్తే నీకు పర్మనెంట్గా బాగోద్దని నేను నీకు హామీ ఇచ్చి చేయగలను. అది ఎట్లా జరుగుద్దో నాకు ముందే తెలుసు కాబట్టి. ఈ గ్లాసులో విషం ఉంది, ఇది తాగితే చచ్చిపోతారని నేను ముందే చెప్పగలను. అది విషమని నాకు ముందే తెలుసు కాబట్టి, విషం తాగితే సస్తారని తెలుసు కాబట్టి. దట్ ఈజ్ సైన్స్. సైన్స్ ఈరోజు మన నిత్య జీవితంలో భాగమైపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రేపు ఉదయం దాకా కొన్ని వందల విషయాలు వాడుకుంటున్నాం. ఈ పుస్తకం, ఈ బల్ల, ఈ మైకు, ఈ సెల్ ఫోన్, ఈ మంచినీళ్ళ సీసా, ఆ బండి, ఇవన్నీ కూడా సూత్రాల ప్రకారమే నడుస్తాయి. ఏం తేడా ఉండదు. అట్లా ఎక్కడో అన్నంతే, ఎప్పుడో అన్నంతే. అట్లాంటి వాటినే మనం వాడుకోగలం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండి, ఒక ఊళ్ళో ఒక రకంగా ఉంటే, ఒక్కో టైంలో ఒక రకంగా ఉంటే మనం వాడుకోలేం వాటిని. ఇది ఈరోజు మనం వాడుకునే స్థాయికి దీన్ని పట్టురావడానికి ఎంతలా త్యాగాలు ఈ భూమి మీద జరిగినాయో మీరు గుర్తుపెట్టుకోండి. భూమి గుండ్రంగా ఉంది అన్నందుకు బ్రూనీ అనే అతన్ని ఆ మాట అన్నందుకు అతను మళ్ళా క్రైస్తవ ఫాదరి, పోప్ రోమ్లో ఉన్న పోప్, వాటికన్ సిటీలో ఉండే పోప్ ఆధ్వర్యంలో ఇటలీలో రోమ్ నగరంలో నడి బజారులో దీపస్తంభానికి అతన్ని కట్టి బతికుండగానే నిబ్బెట్టి కాలబెట్టున్నారు బ్రూనీని. భూమి గుండ్రంగా ఉందన్నందుకు. ఇప్పుడు ఈరోజు ఈ పిల్లలందరూ భూమి గుండ్రంగా ఉందని చదువుకుంటున్నారు, మీరందరూ చదువు చెప్తున్నారు. ఎవరిని ఎవడేం చేయటంలా. ఆ మాట అన్నందుకు గాలబెట్టారు 400 ఏళ్ళ నాడు. టెలిస్కోప్ తీసుకొని సెలెస్టియల్ బాడీస్ని చూసి శుక్రుడి చుట్టూ వలయాలు ఉన్నాయి. ఇది మార్నింగ్ స్టారు. బుధుణ్ణి, గురువుని చూపించినందుకు గలీలియోని హౌస్ అరెస్ట్ చేశారు. సంవత్సరాల తరబడి హౌస్లో పెట్టారు. శివుడు వచ్చింది చివరికి, ఆయనకి మెంటల్ వచ్చింది. వదల్లా, భూమి గుండ్రంగా లేదని చెప్పు, భూమి చుట్టూ మొత్తం అంతా తిరుగుతుందని చెప్పు, సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఒప్పుకోకు, అది ఒప్పుకుంటే నేను బయటికి పంపిస్తానన్నది 400 ఏళ్ళ నాడు చర్చి. అనలాయన చివరికి ముసలోడు తట్టుకోలేక ఒప్పుకుంటానయా, సంతకం పెడితే కాగితమే అన్నాడు. కాగితం మీద సంతకం పెట్టి ఇంటికి పంపిస్తా ఉంటే ఇంటికి పోతా గొనుక్కుంటూ పోయినాడు. ఏమని? అయినను భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉన్నది అనుకుంటూ పోయింది. ఎంత పట్టుదలతో ఆ కాలాల్లో జనం సైన్స్ నిలబెట్టడానికి, ప్రజలకి మేలు చేయడానికి ఎట్లాంటి త్యాగాలు చేస్తున్నారో మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఇన్ని సుఖాలు మనం అనుభవిస్తున్నామంటే మన పూర్వీకులు కొన్ని 100 ఏళ్ళు అట్లాంటి త్యాగాలు చేసి నిలదొక్కుని నిలబెట్టి మనకు అందించినారు. ఇట్లాంటి సైన్స్ను మన పిల్లలకి మనం అందించాలి కదా. ఇక్కడ ఏం పక్షపాతం లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేవుని నమ్ముతావా నమ్మవా ఏం లేదు. సైన్స్ గ్రంథాలు ఎక్కడ దేవుడి గురించి మాట్లాడరు కాబట్టి జన విజ్ఞాన వేదిక కూడా మాట్లాడదు. దేవుడు ఉన్నాడా లేడని ఇష్యూ అది కాదు, అసలు సైన్స్ ఇష్యూ కాదు అది. అది ఫిలాసఫీకి సంబంధించింది. ఉన్నాడు అనుకో, లేడనుకుంటే లేడనుకో, ఇవిడు గోలవాడిది. దానికి మనం తగాదా పడాల్సిన అవసరం ఉందా? మతాలు తన్నుకోవాల్సిన అవసరం ఉందా? కొట్టాడుకోవాల్సిన అవసరం ఉందా? నా మతంలో చేరవని చెప్పి వెంటబడాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో వాడుకోవాల్సినవి. అందుకని ప్రశ్నించడం అనే దాన్ని మనం రద్దు చేయకూడదు.
ఇది ఎట్లా మొదలవుతుంది అంటే సహజంగా మొదలవుతుంది మన పిల్లలకి. పిల్లలు ఎదిగేటప్పుడు మీరు చూడండి, ప్రతి దాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. అందరూ పిల్లల్ని పెంచిన వాళ్ళే కదా ఇక్కడ ఉన్నారు. ప్రతి దాన్ని ప్రశ్నిస్తారు. ఇదేంది అమ్మ, ఇది అన్నంరా, అన్నం అంటే ఏంది, తింటర్రా, తింటే ఏమవుతుంది, ఆకలి తీరుతుంది, ఎంత తినాలా, కడుపు పెట్టినంత చెప్తానే ఉంటుంది తల్లి. ఇన్ని ప్రశ్నలు అయితే తండ్రికి అంత ఓపిక ఉండదు, తల్లికి కాస్త ఓపిక ఎక్కువే. అప్పుడప్పుడు ఆమెకు కూడా చిరాకు వచ్చి 4 దంచుద్ది అంటే దానికి కారణం ఈ కాలం అంతే. మామూలుగా తల్లికి అంతలో చిరాకు బిడ్డల మీద రాదు. ఈ కాలం ఒత్తిడి ఎక్కువయ్యి, మానసికంగా ఒత్తిడి ఎక్కువై, స్కూల్కి వెళ్ళాలా, టైం అవుతా ఉంది, వంట పూర్తి కాలా, ఇప్పుడు ప్రశ్నలు వేస్తుంది పరికిమానలా కూడుకొని, అట్లాంటప్పుడు 4 దంచితే దంచవచ్చు మీరు. మేజర్గా అయితే తల్లులు దంచరు, అన్నిటికీ చెప్తా ఉంటారు. పైగా 3 ఏళ్ళ వయసు దాకా ఈ పిల్లలు ప్రశ్నలు వేస్తే మనకు ఎంతో ఆనందం. మళ్ళీ అడిగిండు నా కొడుకు నా కూతురు అని చెప్పుకుంటూ ఉంటాం. 3 ఏళ్ళ తర్వాత ఎందుకు ఆనందం ఉండదంటే బడికి పంపిస్తాం కాబట్టి. బడికి పంపించినాక అయిపోయింది ఈ స్టోరీ. బడిలో ప్రశ్నించనీయరు, ఇంట్లో ప్రశ్నించనీయరు. ప్రశ్నని మనం 3 ఏళ్ళకే చంపేస్తాం. ప్రశ్నించడం ఎంత బాగా పిల్లలు ప్రశ్నిస్తారో మీరందరికీ తెలుసు. ఇదేంది అమ్మ నిప్పు, నిప్పు అంటే ఏందమ్మా, కాలుతుంది, కాలటం అంటే ఏంది ఇంక నువ్వు చెప్పలేవు. వాడు చెయ్యి పట్టుకొని ఇక్కడ పట్టుకెళ్ళి ఆ నిప్పు దగ్గర పెడితే అదే చురుక్, అది కాలటం అంటే. ఇట్లా కాకుండా మీరు కాలటం ఎట్లా చెప్పండి చూద్దాం. మీరు ఎవరైనా చెప్పగలరేమో, నాకైతే చేతకాలే. కాలడం అంటే ఎట్టుంటుందో నోట్స్ ఇస్తా, ఈ నోట్స్ నిండా రాయండి. కాలడం అంటే ఎలా ఉంటుంది నాకు అర్థం కావాలా. కుదరనే కుదరదు. ఏ ఇంద్రియం ద్వారా ఒక విషయాన్ని మనం నేర్చుకుంటామో ఆ ఇంద్రియం ద్వారానే మనం నేర్పాలి. స్పర్శ ద్వారా నేర్చుకోవాలి. కాలడం అంటే ఎలా ఉంటుందో స్పర్శ ద్వారానే నేర్పాలి. దృశ్యాన్ని కళ్ళ ద్వారానే నేర్పాలి. శబ్దాన్ని చెవుల ద్వారానే నేర్పాలి. వాసనని ముక్కు ద్వారా, రుచిని నాలుక ద్వారా నేర్పాలి. ఒక మంచి రుచికరమైన ఆహారం ఉంది, అబ్బా ఏం రుచిరే ఇది అంటాం. ఎంత వర్ణించినా ఆ రుచి నాకు తెలియదు, నేను మింగేదాకా ఇంటేనే తెలిసేది. 5 ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారం మనం ఇంద్రియాల ద్వారానే నేర్పాలి ఎవరికైనా. బిడ్డ అడిగితే నేర్పిస్తుంది తల్లి. ప్రతిదాన్ని ప్రశ్నించటం ఈ హ్యూమన్ నేచర్, అది మనుషుల యొక్క తత్వం, అది లక్షణం. అది పుట్టిన పిల్లలకి ఎవడు చెప్పకుండానే ప్రశ్నించే గుణం వస్తుంది ఎదిగే కొద్దీ. మనం ఏం చేస్తామంటే ప్రశ్నలు నెమ్మదిగా రద్దు చేస్తాం. ఎప్పుడు ప్రశ్నలేనా అని అంటుంటాం. ఎప్పుడెప్పుడు అంటామంటే ప్రశ్నకి జవాబు చెప్పే ఆన్సర్ మన దగ్గర లేకపోతే అంటాం, ఓపిక లేకపోతే అంటాం, మనకి వేరే పని ఉండి వాళ్ళు మన ఊరికి అడుగుతూ ఉంటే అంటాం. ఏమన్నా ఉండని నాది చిన్న మనవి, ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ నా మనవి ఏంటంటే, మీరు మీ పిల్లల్ని బాగా ప్రేమిస్తున్నారనే దానికి సాక్ష్యం ఏందో నేను చెప్తున్నా. 1 గంట అయినా ప్రతిరోజు మీ పిల్లలకి కేటాయించండి. ఇంతకంటే మిమ్మల్ని నేనేం కోరడంలా. చాలా ప్రేమ నాకు పిల్లలంటే అని మీరు ఊరికే డైలాగులు చెప్పొద్దు. 1 గంట ఇవ్వండి చాలు, మీ ప్రేమ ఉన్నట్టే లెక్క. ఈ గంట ఉపదేశాలు ఇవ్వడానికి కాదు, వాళ్ళు మాట్లాడి వినడానికి. జస్ట్ హియర్ దెమ్. వాళ్ళు అడిగేదానికి జవాబు తెలిస్తే చెప్పు, లేకపోతే వదిలే నాకు తెలియదురా అని చెప్పండి. పిల్లల ముందు తెలియదని ఒప్పుకోవడానికి నామోషి ఫీల్ కావద్దు. నేను నా పిల్లలకి ఎన్నోసార్లు నాకు తెలియదని చెప్పిన. తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ తెలియదని చెప్పడం ద్వారా పిల్లలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎలాగంటే అప్పటిదాకా పిల్లల అభిప్రాయము మా అమ్మ నాన్నలకు కానీ మా టీచర్లకు కానీ తెలియంది భూమి మీద లేదనుకుంటూ ఉంటారు. నాకు తెలియదని మీరు అనగానే, ఓహో మా సార్ వాళ్ళకి మా అమ్మ నాన్నలకు కూడా తెలియని చాలా ఉన్నాయన్నమాట అని అనుకోగానే ఈ పిల్లలు ఇవి నేనే నేర్చుకోవాలనే దగ్గరికి వెళ్తారు. వాడు కష్టపడటం మొదలవుతుంది. తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉంటే ఆ పిల్లలకి, వాళ్ళు ఇంకా యూట్యూబ్లోకి వెళ్తారు, గూగుల్లోకి వెళ్తారు, నానా బీభత్సంగా ఎత్తుకుతారు, తెలుసుకుంటారు. ఈరోజు తెలుసుకోవడానికి అవకాశాలు పెరిగినాయి, మనం చదువుకున్న రోజుల్లో లేవి. నేను ఈరోజు ఏ మందు గురించి అయినా నా పేషెంట్ అడిగితే, ఇదివరకు పుస్తకాలు చదివేటండి నాకు తెలియని మందు అయితే, ఇప్పుడు దీంట్లో అర్ధ నిమిషంలో చెప్పేయగలను. గూగుల్లోకి వెళ్ళా మందు పేరు కొడితే వచ్చేస్తాను. నా వైద్యంలో వాడుకుంటున్నా. నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు దాన్ని.
అట్లాంటి పద్ధతిలో పిల్లలు నేర్చుకుంటారు తెలియదని చెప్తే. అందుకనే తెలియని దాన్ని తెలియదని చెప్పడం మంచిది. తెలుసుకోవచ్చు కదా అంటున్నాడు నీ కొడుకో కూతురు, నువ్వు తెలుసుకోవచ్చు కదా అని మీరు అడగండి. మీరు తెలుసుకో, మీ చేతిలో ఫోన్ ఉంది కదా, ఇప్పుడు ఆ దిక్కుమాలిన ఫేస్బుక్ చూడడానికేనా, ఏదో వీడియో గేమ్లు ఆడడానికేనా ఇది నీకు ఇచ్చేది? ఈ తెలియని తెలుసుకో దాన్ని చూసి అని చెప్పి మీరు వాళ్ళకి అలవాటు చేయండి. అలవాటు చేస్తే ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ మంచిగా వాడటం మీ పిల్లలకి అర్థమవుతుంది. ఫోన్ ఇవ్వకుండా నువ్వు దాచిపెట్టి నువ్వేం చేయలేవు. ఎంతసేపు ఆటలాడుతుంటారు. తెలియని విషయాలు దీంట్లో చాలా తెలుసుకోవచ్చు అని వాళ్ళకి నేర్పించవచ్చు. అందుకనే క్వశ్చన్ అనేది చిన్న విషయం కాదు. చాలామంది నేను ఈ మధ్య కేసులో పరిష్కరించేటప్పుడు నా పిల్లలంటే నాకు చాలా ప్రేమ అండి అని ఒక ఆయన అన్నాడు. అంటే ఏమి చేస్తావా నువ్వు అన్నా. నేను చాలా కష్టాలు పడి పెరిగినానండి, కృష్ణాలబుట్ల దగ్గర చదువుకున్నా, రోజు నడిచిపోయినా స్కూల్కి. మరి నువ్వేం చేస్తున్నావు నీ పిల్లల విషయంలో అన్నా. మా పిల్లలు ట్యూబ్లైట్ల కింద చదువుకుంటున్నారు, కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉన్న నడవనీయటంలా బస్సులో పంపిస్తున్నా అన్నాడు. దీనంతా ప్రేమ అంటారు కదా అన్న. ప్రేమే కదా అన్నాడు ఆయన. ఇంకా ఏమేం ప్రేమ చూపిస్తున్నావు అన్న. సెల్ ఫోన్ అడగగానే స్మార్ట్ ఫోన్ కొనిచ్చినా అన్నాడు. ఇంకా ఏమేం ప్రేమ చూపిస్తున్నావు అన్న. నా ఫ్రెండు మోటార్ సైకిల్ కొనుక్కున్నా నాకు కొనివా అంటే బర్త్డే కొనిస్తాను కొనిచ్చినా అన్నాడు. ఇదంతా ప్రేమ అంటున్నారు. మిత్రులారా, ఓ చిన్న జాగ్రత్త చెప్పాలి మీకు ప్రేమ గురించి. ప్రేమ అంటే వస్తువులు కొనియడం కాదు. వస్తువులను వాళ్ళే కొనుక్కోవాలంటే ఎట్లా సంపాదించుకోవాలో నేర్పడం ప్రేమ అంటారు. తేడా ఉందా రెంటికి? ప్రేమ అంటే మనం పైసలు వేయడం కాదు, పైసలు వాడు సంపాదించుకోవడం ఎట్లో నేర్పాలి. మనల్ని అడగకుండా ఉండటం ఎట్లో నేర్పాలి. నువ్వు ఇస్తావు కొన్నాళ్ళు వాళ్ళు ఎదిగేదాకా. వాడు ఎదిగితే సొంతంగా బతికితే అది ప్రేమను చూపించే మార్గం. వస్తువులు ఇచ్చినంత కాలము పిల్లలకి వస్తువుల విలువ తెలియదు, సంపాదించుకున్నప్పుడు విలువ తెలుస్తుంది. అవునా కాదా? మీరందరూ టీచర్లుగా చేరినప్పుడు ఇప్పుడు వచ్చే జీతంలో 4వ వంతు కూడా రాలేదు కదా మీకు. మరి ఆ రోజు మొదటి జీతం తీసుకున్నప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ జీతం చేతిలో పడ్డప్పుడు కలిగిన ఫీలింగ్ ఏంది అది? ఈరోజు 4 రెట్లు ఎక్కువ జీతం వచ్చిన ఈ ఫీలింగ్ ఒక్కరోజు కూడా రావట్లేదే. ఇంకా ఏమన్నా పెరగద్దని చూస్తున్నారు. డోంట్ మిస్ దట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. మన పిల్లలు ఆ ఫీలింగ్ మిస్ కాకూడదు. మనం సంపాదించి గుట్టలు ఇవ్వడం ద్వారా మన పిల్లలు ఆ ఫీలింగ్ని పొందరు. రిషితేశ్వరి అనే అమ్మాయి నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకొని మరణించింది 4 ఏళ్ళ నాడు. మీకు తెలుసుగా? మీరు మాట్లాడొద్దురా. ఆ అమ్మాయి రాసిన ఉత్తరంలో మా నాన్న అంటే నాకు ఎంతో ప్రేమ, మా నాన్నకు కూడా నా మీద అంత ప్రేమ, ముత్యాలంటే అక్షరాలతో రాసి, ప్రేమ ఉంటే చచ్చిపోతారండి. చచ్చిపోయింది ప్రేమ అని చెప్పి. తండ్రి కూడా అలానే అన్నాడు, చాలా ప్రేమ నాకు కూతురు ఉంటేనే. నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా ఈ తల్లిదండ్రులందరినీ. ప్రేమ అంటే ఎటువంటి కష్టం జీవితంలో ఎదురైనా, అది ర్యాగింగా, పెళ్ళ, విడాకుల, భర్త పనికిమాలినోడా, భార్య పనికిమాలిందా, ఏదన్నా కావచ్చు. అప్పులు చేసినవా, అప్పులో తప్పించుకొని తిరగాలనా, అది కూడా సమస్యే. ఏ సమస్య అయినా నువ్వు రాయి కాగితం మీద. ఎటువంటి సమస్య ఎదురైనా సరే ఎదుర్కొని నిలబడాలా. అలా ఎదుర్కొని నిలబడటం నేర్పితేనే ప్రేమ ఉన్నట్టు. నా బిడ్డలు ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని జీవించగలిగేటట్టు నేను నేర్పించినా నాకు ప్రేమ ఉంది అని మీరు అనగలగాల. అంతేగాని నా బిడ్డకు నేను సెల్ ఫోన్ కొనిచ్చినా, కేక్ తెచ్చిచ్చినా, బర్త్డేలో 5 నిమిషాలకు అయిపోద్ది కేకు. ఎన్ని ప్రేమల కింద మీరు ఎందుకు రాస్తారు? మనం రాయకూడదు అట్లా. ప్రేమ అంటే పిల్లలు సగర్వంగా బతకడానికి కావలసిన ఇన్పుట్స్ మనం ఇవ్వాలి. దీనికి మీరు చేయాల్సిన పని ఏం లేదు. 1 గంట మీ టైంని అన్కండిషనల్గా పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చెప్పేది వినండి. చాలా విషయాలు మీరు మాట్లాడుకునేదానికి వాళ్ళు మాట్లాడుకునే సంబంధమే ఉండదు. ఈ విషయం నాకు ఈ మధ్య చాలా బాగా బోధపడింది. 1 సంవత్సరం నుంచి నా ఫ్రెండ్ ఒకడు అర్జున్ రెడ్డి సినిమా చూడు వెంటబడతా ఉన్నాడు. నేను తప్పించుకొని తిరుగుతాను. ఏం అర్జున్ రెడ్డి చూస్తే బాబా పనికిమైన సినిమాలని చెప్పి ఊరుకున్నాను.
ఎందుకంటే నాకు చాలా గొప్ప గొప్ప సినిమాలు చాలా పెద్ద లిస్టు నా దగ్గర ఉంది. అవి చూడడానికి టైం లేక వస్తున్నా. చివరికి ఒకరోజు తెగబడి చూశా, అర్జున్ రెడ్డిని చూశా. ఇప్పుడు ఈరోజు #1 హీరో అతను విజయ్ దేవరకొండ. మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరూ చూసినారు 2-3 సార్లు. నేను 10 మంది మెడికల్ స్టూడెంట్స్ని పిలిచి మీకు ఇందులో ఏమి నచ్చింది చెప్పండి రా అని అడిగా. అర్జున్ రెడ్డిలో ఏమి నచ్చింది? అర్జున్ రెడ్డి తాగి ఆపరేషన్ చేస్తాడండి. ఆపరేషన్ చేసే టైంలో మధ్యలో కళ్ళు తిరిగి కింద పడతాడు. తర్వాత ఇది కేసు అయ్యి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు విచారణకి అధికారిని పంపిస్తారు. ఈ అర్జున్ రెడ్డి లాయరు నువ్వు తాగి ఆపరేషన్ చేసినట్టు చెప్పగాకు, చెప్తే నీ డిగ్రీ వీకేస్తారు. నేనేం తాగలేదు, ఎందుకో కళ్ళు తిరిగి నేను చెప్పమని చెప్పి వీడు చెప్తాడు లాయర్. వాడి మెదలకన్నా ఇనూరుకొని విచారణ సమయంలో నేను తాగి ఆపరేషన్ చేసిన నిజాయితీగా ఒప్పుకున్నాడు, నాకు నచ్చింది అన్నారు. నిజాయితీ నచ్చింది. నేను ఒక ప్రశ్న వేసా ఈ 10 మంది పిల్లల్ని. ప్రశ్న మిమ్మల్ని కూడా వేస్తున్నాను. మీరు అందరూ అర్జున్ రెడ్డిని గ్యారంటీకి చూస్తుంటారు ఎక్కువ మంది, అందుకే మిమ్మల్ని వేస్తున్నా ప్రశ్న. మీ బంధువుకి ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే, లేదు మీకే చేయాల్సి వస్తే, తాగి ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గర మీరు పోతారా? ఎప్పుడూ పొగ తాగేటోడు, ఎప్పుడూ సారాయి తాగి ఫుల్ గుర్రం మీద ఎక్కినోడు, ఎప్పుడూ మందులు తినేటోడు, 3 లక్షణాలు అర్జున్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్న డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకుంటారా? ఆపరేషన్ మధ్యలో కళ్ళు తిరిగి కింద పడితే నర్సు పూర్తి చేసింది ఆపరేషన్, అట్లా చేయించుకోవడానికి మీరు ఇష్టపడతారా అని ఆ మెడికల్ స్టూడెంట్స్ని అడిగా. ఒక్కడి జవాబు చెప్పాలా నాకు. మరి ఈ మాత్రం దానికి అర్జున్ రెడ్డి నచ్చింది అంటారు కదా. తాగుబోతు ఎదవాడు ఆ సినిమాలో, ఎప్పుడు పొగ తాగుతాడు, ఆపరేషన్ మధ్యలో పోయి గ్లౌస్ తీయకుండా పొగ తాగి మళ్ళా వస్తాడు. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించాడు, ఆ అమ్మాయి ఎవరినో చేసుకుంటే ఆడపిల్లలకే కరువు వచ్చిందా ఈ లోకంలో? ఇంకో అమ్మాయిని ప్రేమించుకోవచ్చు కదా ఏమో రోగమాడికి. ఆ పని చేయకుండా ఆ పిల్లల్ని తలుచుకుంటూ తాగేది ఆపరేషన్ చేసేది. నేను ఒక అద్భుతమైన సినిమా మీకు చెప్తా, మీ టీచర్ల మీద తీసిన సినిమా. అది వినాలి మీరు, ఆ సినిమా గురించి ఇల్లాగా చూడాలి మీరు. యూట్యూబ్లో దొరుకుతుంది చూడండి. హిచ్కి ఆ సినిమా పేరు. హిచ్కి హిందీ సినిమా. చూసినారు ఎవరన్నా? చూసారా? రైట్. ఆ హిచ్కి అనే సినిమా స్టోరీ కొద్దిగా చెప్తాను. అద్భుతమైన పిక్చరు. నా ఇంట్రొడక్షన్ మీరు వినండి. రాణి ముఖర్జీ అనే అమ్మాయి చేసింది టీచర్గా. ఈ అమ్మాయికి ఒక జబ్బు ఉంది, టోరెట్ సిండ్రోమ్ అంటారు ఆ జబ్బుని. అంటే ఎప్పుడు ఎక్కిళ్ళు వచ్చినట్టు ఉంటుంది, అంటుంటుంది. ఇటు కొట్టుకుంటా ఉంటుంది, అటు కొట్టుకుంటే ఆగద్ది. క్లాస్ రూమ్లో చదువు చెప్తా ఉంటే వెనక జారి అంటూ ఉంటుంది. టీచర్కి చిరాకు, పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. ఆ స్కూల్ యానివర్సరీ జరుగుతూ ఉంది. ఫిజిక్స్ టీచర్ ఖాన్ సాబ్, ఆయన హెడ్ మాస్టర్, ఆయన మీటింగ్ చెప్తా ఉంటే ఈ అమ్మాయి ఇట్టే గోల్ చేస్తుంది. ఇటు రామ్మాయి అని పిలుస్తాడు. పిల్లలకి నుండి వెళ్తుంది స్టేజ్ మీదకి. ఆ పిల్ల ఎంత ముద్దుగా ఉందో, మీరు సినిమా చూడకుండా ఎంత ముద్దుగా ఉందో నేను చెప్పలేను. పసిపిల్ల. ఏమ్మా ఇటు చేస్తున్నావు నువ్వు, మా బాగా మీటింగ్ జరుగుతూ ఉంటే అంటాడు ఆయన. నేను కావాలని చేయటం లేదు సార్ అంటది. మరి ఏంటి అని అంటాడు. నాకు టోరెట్ సిండ్రోమ్ జబ్బు ఉంది సార్, నాకు మానసికమైన జబ్బు అది, నేనేం కంట్రోల్ చేసుకోలేను, అటు వస్తుంది సడన్గా, అందుకని ఇటు కొట్టుకుంటా ఉంటే ఆగుతుంది అని చెప్తుంది. అర్థం చేసుకుంటాడు ఆయన. గ్రేట్ టీచర్ అంటే అదే. మీరందరూ గ్రేట్ టీచర్స్ అంటానికి అందుకే ఆ సినిమా చూడాలనేది నేను. ఆయన అర్థం చేసుకొని, మరి నువ్వు ఇటు చేస్తా ఉంటే మిగతా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటాడు. అందరు ఎగతాళి చేస్తున్నారు సార్ అంటది అమ్మాయి అమాయకంగా. మరి టీచర్లు ఏం చేస్తున్నారు అంటాడు. క్లాస్ రూమ్లో తరిమేస్తున్నారు సార్ అంటది. టీచర్లు భరించలేకున్నారు, మిగతా క్లాస్ డిస్టర్బ్ అవుతుందని. అప్పుడు ఆయన హామీ ఇస్తున్నాడు స్టేజ్ మించి, నిన్ను ఇప్పటి నుంచి ఈ స్కూల్లో ఏ టీచర్ కానీ స్టూడెంట్ కానీ ఎగతాళి చేయరు, నిన్ను తరిమేయరు, నువ్వు ఇక్కడే చదువుకో, నేను హామీ ఇస్తున్నా అంటాడు. ఆ అమ్మాయి ఆ క్షణంలో నిర్ణయించకూడదు నేను ఎప్పటికైనా టీచర్ కావాలా అని. ఎంత గొప్ప విషయం అండి. డబుల్ ఎంఏ చేస్తుంది అమ్మాయి. టీచర్ పోస్ట్ కోసం తిరుగుతూ ఉంటుంది ఇంటర్వ్యూలకి, ఒక్క చోట కూడా ఉద్యోగం మీరు.
ఆడ ఇంటర్వ్యూకి వెళ్తే ఇటు కొట్టుకుంటూ ఉంటుంది అంటుంటుంది. నువ్వేం చదువు చెప్తావు, ఏం చెప్తే వేస్తూ ఉంటారు. చివరికి ఒక ఇంటర్వ్యూ మనకు చూపిస్తారు, 3 ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్లు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు. అక్కడ పోయి ఇటు చేస్తుంది. మంచినీళ్ళు ఇస్తాడు ఒక ఆయన. సార్ మంచినీళ్ళతో పోయేది కాదు సార్, ఇది టెన్షన్ ఎక్కువైతే బయటపడుతుంది, ఇది టోయిలెట్ సిండ్రోమ్ అంటారు సార్, ఈ జబ్బు ఉంది నాకు. ఈ జబ్బుతో కూడా చదివినవా అంటారు. అవు చదివినా సార్, MA చేసినా, నేను ఎప్పటికైనా టీచర్ కావాలని నాకు కోరిక సార్ అంటది. వాళ్ళు ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకుంటారు. చూసుకొని అందులో ఒక ఆయన నీకు మళ్ళా చెప్తామంటారు. అంటే అర్థమైంది మీకు తెలియదా? ఏంటి అర్థం? నీకు ఉద్యోగం రాదని నీ పిల్లకి అర్థమైంది. వెళ్తా ఉంటే అందులో ఒక ఆయన వెనక్కి పిలుస్తాడు. ఈ సీన్ మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. వెనక్కి పిలిచి నీకు సలహా ఇస్తాను, వింటావా అంటాడు. చెప్పండి సార్ అంటది. ఎటు ఉద్యోగం మీరని తెలిసిపోయింది అమ్మాయికి. చెప్పండి సార్ అంటది. నువ్వు టీచర్ పోస్ట్కి అప్లై చేయగాకమ్మా అంటాడు. ఆ అమ్మాయి టీచర్ కావాలనుకుని ఇంత శ్రమ పడుతూ ఉంటే, ఇంటర్వ్యూలు తిరుగుతూ ఉంటే, చిన్నతనంలో ఇంత వయసులో పిల్లకి ఫిక్స్ అయిపోయింది టీచర్ కావాలని. టీచర్కి పోస్టుకు అప్లై చేయగాకంటే ఎంత అస్థినిపాతం లాంటిది. ఆ అమ్మాయి ప్రశాంతంగా జవాబు చెప్తుంది. ఈ జవాబే మీరు వినాలి. సార్ 5 నిమిషాల కంటే ముందు మీకు టోయిలెట్ సిండ్రోమ్ అంటే తెలుసా అంటది. తెలియదు అంటారు ముగ్గురు. ఇప్పుడు మీకు తెలుసా అంటది. తెలుసు అంటారు. మీ అంత ప్రొఫెసర్లకి 5 నిమిషాల్లో సబ్జెక్ట్ నేర్పించగలిగిన నేను పిల్లలకి చదివేందుకు చెప్పలేను సార్ అంటది. ఈ డైలాగ్ వినడానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఆ సినిమా చూడండి. గ్రేట్ సినిమా. ఆ అమ్మాయి టీచర్ అవుతుంది, పిల్లలు ఏడిపిస్తారు, టీచర్లు ఏడిపిస్తారు, పోరాడుతుంది. పోరాడి ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ అవుతుంది. చివరికి రిటైర్మెంట్ ఫంక్షన్ మనకు చూపిస్తారు. ఈ అల్లరి చేసిన పిల్లలందరూ ఎంత పై స్థాయికి అభివృద్ధి అయ్యేటట్టు ఆ అమ్మాయి చేసిందో వాళ్ళందరూ వస్తారు రిటైర్మెంట్ ఫంక్షన్కి. వచ్చి మన ఆప్యాయంగా కౌగులించుకొని వెళ్తారు. అద్భుతమైన పిక్చర్ ఈ మధ్య నేను చూశాను. ఇట్లాంటి సినిమాలు చూడటం మన పిల్లలకి నేర్పాలా, మీరు చూడాలా, వీటిని మీరు చెప్పాలా. టీచర్ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. ఈ దేశాన్ని బాగు చేయగలిగే టీచరే, ఎవరూ చేయలేరు. నేను ఆ విశ్వాసంతోనే మీతో నేను మాట్లాడతాను. టీచర్ ఏం చేయొచ్చు అనేదానికి, మనం ఎందుకు ఇతరుల కోసం పనిచేయాలనే దాంట్లో భాగం కింద నా ప్రియమైన మిత్రులారా, మన చుట్టూ జనమందరూ బాగుంటే మనం బాగుంటాం, వాళ్ళు నాశనం అయితే మనం నాశనం అవుతాం. నా దగ్గరికి వచ్చే పేషెంట్కి బెదులు పెట్టి నేను వచ్చినోడికి మందులు రాసిస్తే కొనకుండా ఎక్కడ పడితే అక్కడ దొడ్డి కూర్చుంటే అక్కడ వాలిన ఈగలు అందరిళ్ళకి వచ్చి అన్నం మీద మంచినీళ్ళ మీద వాలితే వాడికి వచ్చిన రోగం వీధి వీధి అందరికీ వస్తుంది. ఆ వీధిలో కలెక్టర్ ఉండొచ్చు, మినిస్టర్ ఉండొచ్చు. అంత పెద్ద స్థాయిలో కూడా రోగం వచ్చేస్తుంది. వాడిని బాగు చేయకపోతే మన అందరికీ రోగం పట్టించాడు. కాబట్టి నేనేం ఆలోచించాలో డాక్టర్గా, నేను ఒక్కరిని బాగుంటే చాలదు, నా జన్మ కూడా బాగుంటేనే నేను బాగుంటాను ఆలోచించాలి. నువ్వైనా అట్టే ఆలోచించాలా, నేనైనా అట్టే ఆలోచించాలి. లోకం ఎట్లా పోతే నాకెందుకు, నా పిల్లలు బాగుపడితే చాలు, నేను బాగుపడితే చాలని మనం కోరుకుంటే కుదరదు. ఇది అందరూ బాగుంటే మనం బాగుంటాం. మనం 80 ఏళ్ళు బతకగలం అనుకుంటాం. ఆరోగ్య సూత్రాలు తెలుసు కాబట్టి, ఆదాయం ఉంది కాబట్టి, ఆస్తులు ఉన్నాయి కాబట్టి. వాళ్ళు 60 ఏళ్ళకి చచ్చిపోతారు, ఏం లేవు కాబట్టి. 100కి 30 మందికి మన దేశంలో అవసరానికి మించి తిండి దొరుకుతుంది, మరో 30 మందికి అవసరమైనంత కూడా దొరకదు. పెళ్ళిళ్ళకి వెళ్తాం, పల్లెల్లో పెట్టుకుంటాం, సగం బారేస్తాం. నమ్మకాలు ఉంటూ ఉండొచ్చు. యజ్ఞాల్లో కుండలు కుండలు నెయ్యి పోసిన వాళ్ళు ఉన్నారు. దేవుడేం అడగడు నెయ్యి పోయమని, వీళ్ళు పోసేస్తారు అంతే. ఎంతమంది ఆహారాన్ని మనం గాలిపెట్టినట్టు ఎన్ని ఆలోచించాల్సిన విషయాలు. ఏమి దేవుడి ఇంట్లో దండం పెట్టుకుంటే కాదనడా, మన ఇంట్లో పటానికి మొక్కుకుంటే కాదనడా. ఇందుగలడు అందులేటని సందేహం వలదు ఎందెందు వెతికి చూసిన అందందే కలడు చక్రి సర్వోపగతుండయని పోతనామాచుడు భాగవతంలో మనకు చెప్తే, గజేంద్ర మోక్షంలో ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉంటే అక్కడే పోయి నెయ్యి డబ్బాలు గాలబెట్టాల్సిన అవసరం మనకేమొచ్చింది. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. అందరం బాగుంటే మనం బాగుంటాం. ఫండమెంటల్ ఇది మాకు 68లో అర్థమైంది. మేము మెడికల్ కాలేజ్ చేరినప్పుడు అది అర్థమైంది కాబట్టి అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఇది నేర్పించడానికి మేము జనం చుట్టూ తిరుగుతున్నాం.
ఇట్లాంటి విషయాల్ని మేము స్కూల్కి వచ్చి మాట్లాడాలంటే ఇప్పుడు ఎస్కేపీ స్కూల్కి నేను దాదాపు 10 ఏళ్ళు అయింది వచ్చి, ఇప్పుడు వచ్చినా మళ్ళా రావాలంటే ఎన్నేళ్ళు పడుతుందో మీరు గమనించండి. కానీ నేను మీకు చిన్న సూచన నేను ఇచ్చేది ఏంటంటే, మీరు 45 నిమిషాల పీరియడ్ మీ క్లాస్ రూమ్లో ఉంటే ఒక 5 నిమిషాలు పాఠం చెప్పగాకండి, పిల్లలకి పనికొచ్చే చెప్పండి. 5 నిమిషాలు మీరు చెప్పకుండా మానేసినందువలన కొంప మునిగేది ఏమీ లేదు. ఈ 5 నిమిషాలు ఏమేమి చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. కథ చెప్పొచ్చు, ఓ జీవిత చరిత్ర చెప్పొచ్చు, సైంటిస్ట్ గురించి చెప్పొచ్చు, ఒక ఆవిష్కరణ గురించి చెప్పొచ్చు, ఒక సాఫ్ట్ స్కిల్ గురించి చెప్పొచ్చు, ఒక ప్రశ్న గురించి చెప్పొచ్చు, ఒక సామెత గురించి చెప్పొచ్చు, ఒక కొటేషన్ గురించి చెప్పొచ్చు. ఇన్ని విషయాలు కార్పొరేట్ స్కూల్కి వెళ్ళా, నారాయణ గారి స్కూల్, చైతన్య నారాయణ గారు ఎక్స్పర్ట్స్ ఇందులో స్కూల్ పెట్టడంలో. ఆ స్కూల్కి వెళ్ళి 10 మంది పిల్లల్ని నా దగ్గరికి పిలిచారు. అరే మీ అందరినీ హైదరాబాద్ తీసుకెళ్తా. ఎప్పుడు సార్ అన్నారు. తీసుకెళ్ళి జూ పార్క్ చూపిస్తా, ట్యాంక్ బండ్ మురికి చెరువు చూపిస్తా, చార్మినార్ చూపిస్తా, అన్నీ చూపించి మిమ్మల్ని ఇమిలిబిన్ బస్ స్టేషన్కి పట్టుకొచ్చి నేను మిమ్మల్ని బస్ స్టాండ్లో వదిలేసి నేను కర్నూలు వెళ్ళిపోతా, మీరు ఇంటికి వస్తారా అన్న. ఒక క్వశ్చన్, 5 నిమిషాలు అయిపోయే క్వశ్చన్. వాళ్ళు బోర్మని ఆడవడం మొదలుపెట్టారు. ప్రైవేట్ స్కూల్ అటు వదిలేస్తే సార్, రోజు మా నాన్నది చదువుతాను నన్ను ఇక్కడ, సిటీ బస్సులో పోతుంటా, అటు మీరు వదిలేస్తే ఇంటికి రావాలి మేము, మా అమ్మ నన్ను లేడవరా, అందరూ ఇదే అన్నారు 10 మంది. నేను ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన, గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ స్కూల్. ఇక్కడ 10 మంది పిల్లల్ని లేపి ప్రశ్నిస్తే ఒక్కడు కూడా నేను చెప్తా పోటీలు పడ్డరు. అందులో ఒకడైతే దొంగరేలు ఎక్కువస్తా అన్నాడు. మన కర్నూలులోని ఎప్పుడు దొంగరేలు నడుస్తున్నది, మా కాలం నుంచి నడుస్తాను దొంగరేలు. ఆర్టీసీ బస్సు పైనకి పండుకుంటే ఎట్టుంటుంది సార్ అన్నాడు. ఎటు బస్ స్టాండ్లో వదిలినవు కదా. ఇంకొకడైతే వెనక్కి పోయి సీటు కింద దాక్కుంటే ఎట్టుంటుంది అన్నాడు. ఇంకొకడు ఉండి లారీ ఎక్కుతా అన్నాడు. దించితే ఏం చేస్తావరా అన్న. ఇంకో లారీ ఎక్కుతా, అటు దించుతా ఉంటే లారీలు ఎక్కుతా ఉంటా, కర్నూలు వచ్చే లారీలు ఎక్కుతా ఉంటా అన్నాడు. ఈ మధ్యలో ఆకలి అయితే ఏం చేస్తావరా అన్న. అడుక్కు తింటా అన్నాడు. అడుక్కు తినడం తప్పు కదరా అన్న. భలే చెప్పిన వాళ్ళే సారు అడుక్కు తినడం తప్పు అని. దేశాలు అడుక్కు తింటా ఉంటే నేను తింటేమి. అది వాడి జ్ఞానం. ఈ జ్ఞానం అక్కడ ఉందా లేదా మన పిల్లలకి చెప్పండి. వీడు జ్ఞానవంతుడా కాదు వీడు చెప్పినోడు. సమస్య ఎదురైతే ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు మా పిల్లలకి, మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. అందుకే నాకు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అంటేనే ఎక్కువ ఇష్టం. కారణం అదే. మీరు బాగా చదువు చెప్పకపోయినా నాకు సంతోషమే. చెప్పగాకండి, ఒక 5-10 నిమిషాలు చదువు చెప్పగాకండి, ఇట్లాంటి చెప్పండి. ఏ క్లాసులో ఆ పిల్లలు డ్రాప్ అవుట్ అయినా మీరు నేర్పించినవి వాడి జీవితానికి ఉపయోగపడతాయి. నిజంగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాడు ఒకడు, ఇంట్లో 200 తీసుకొని పారిపోయి తిరుపతిలో చేరాడు. హోటల్లో సప్లైర్ క్లీనర్గా పనిచేసి జనంతో ఎట్ట మాట్లాడాలో నేర్చుకున్నాడు. 2 నెలల్లో మాట్లాడడం నేర్చుకున్నాడు, జనంతో మెలగడం నేర్చుకున్నాడు. హ్యాబిల్ పక్కన నక్కలాగులు పల్లాడు ఇంటర్మీడియట్ డుమ్మా. మేము ఆ ఊళ్ళో క్యాంప్ పెట్టడానికి వెళ్ళాం. వాళ్ళ నాన్న నిన్ను మాకు పట్టించి, నా కొడుకు 2 నెలలు పారిపోయింది సార్, 200 పట్టుకొని వెళ్ళి వీడి ఇంక ఇంటర్మీడియట్ చదివేటట్లేదు, నీ దగ్గర పెట్టుకొని వైద్యం నేర్పించంటే నేను పట్టుకొచ్చి పేపర్లో పెట్టా. వాడికి వైద్యం నేర్పించా, ఆపరేషన్ థియేటర్ అసిస్ట్ చేయడం నేర్పించా. వాడికి ఆల్రెడీ జనంతో మాట్లాడడం వచ్చు. అది నేను గమనించి వాడిని పిఆర్ఓ కింద మార్చేశా, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు. పేరు పెట్టిన, పెద్ద పేరు పెట్టినాడు. ఇంటర్మీడియట్ డుమ్మా. వాడు ఆదాయం ఎంతో తెలుసా? నా సీనియర్ స్టాఫ్ ఆదాయం 5,000 ఉన్న రోజు వాడికి 15,000. ఏంది గొప్పోడుగా మారడానికి వాడికి సహాయపడ్డది ఏంది? మాట్లాడడం నేర్చుకున్నాడు, జనంతో మెలగడం నేర్చుకున్నాడు. ఇవి 2 నేర్చుకుంటే ఎక్కడైనా బతుకుతారు మన పిల్లలు. అందుకనే మీరు క్లాస్ రూమ్లో ప్రతిరోజు 2 పిల్లల్ని లేపి ఇక్కడి నుంచి మాట్లాడడం ప్రాక్టీస్ చేయొచ్చు. ఏం వద్దు మీకు, 5 నిమిషాలే కదా. ఏం మాట్లాడాలి సార్? ఏమైనా మాట్లాడిపోరానండి మొదట్లో. తర్వాత నీకు నచ్చిన కథ చెప్పరానండి, ఒక సంఘటన చెప్పరండి, ఏదో ఒకటి మాట్లాడిస్తండి పిల్లల్ని. వాడికి మాట్లాడడం వస్తుంది పిల్లలకి, అమ్మాయిలకి అబ్బాయిలకి. మాట్లాడడం చేతనంలో బతుకుతారు. ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి,
ఏ పార్టీకైనా పట్టుమని 10 మంది ఉన్నారో మాట్లాడడం శాతమైనా మాట్లాడడం నేర్చుకుంటే బతుకుతాం. మీరు క్లాస్ రూమ్లో మాట్లాడడం నేర్పించి పంపండి పిల్లలు. చిన్న పనే కదా, ఏం కష్టం. ఒక 5 నిమిషాలు మీకు పాఠం చెప్పే పని కూడా తప్పుతుంది, వాళ్ళు మాట్లాడతారు. పిల్లలకి ఇట్లాంటి చిన్న చిన్న నేర్పడం ద్వారా గొప్ప పిల్లల కింద మారుతారు. మనం ఏం కష్టపడక్కర్లేకుండా సేమ్ టు సేమ్ మీ ఇంట్లో మీ పిల్లల్ని కూడా ఇలానే ఎంకరేజ్ చేయండి, గొప్ప పిల్లలు అవుతారు. ప్రవీణ్ కుమార్ పేరు విన్నారండి మీరు? తెలంగాణ రాష్ట్రంలో వెల్ఫేర్ హాస్టల్స్ డైరెక్టర్. ఆయన అనంతపురం జిల్లాలో ఎస్పీ చేసిపోయినాడు. ఆయన వెల్ఫేర్ హాస్టల్స్ పిల్లలకి ఎట్ట నేర్పించినాడంటే మాట్లాడడం, మేము కోరుట్లని ఊరు పోతే మేము నిజామాబాద్ అవతల 30 మంది డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలు వచ్చినారు ట్రైనింగ్ కోసం. మాట్లాడడం ఎట్ట నేర్పిస్తాలని మా ట్రైనింగు. ఈ 30 మంది ధన మాట్లాడుతున్నారు. మీకెవరు నేర్పించినారు తల్లి అన్నా నేను. మా ప్రవీణ్ కుమార్ సార్ అన్ని హాస్టల్స్లో నేర్పించినాడు మాకన్నాడు. ఎంత నేర్పించినాడంటే మీరు ఆశ్చర్యపోతారు. 10 మంది పిల్లలు వాళ్ళ లెక్చరర్స్ కంటే బాగా పాఠాలు చెప్తారు. అది నేర్పించటువంటి. మాట్లాడడం నేర్చుకుంటే ఎక్కడైనా నెగ్గుకొస్తాం మనం. పెద్ద విద్య కాదు అది.